హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనం సిఏ హనుమాన్లు గారితో ఉన్నాము. ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వాహనాల గురించి మనం సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి సార్, మొత్తం ఓవరాల్ ఇండియాలో కానీ ప్రపంచం. సో మెయిన్ కారణం ఏంటి సార్ అసలు? అంటే ప్రపంచం మొత్తం కూడా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఒక ప్యారిస్ అగ్రిమెంట్ అయింది. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ ముందు కూడా ప్రయత్నం నడుస్తుంది, కానీ ప్యారిస్ అగ్రిమెంట్లో ఏంటంటే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కలిసి పర్యావరణాన్ని కాపాడాలి, లేకపోతే అతివృష్టి అంటే అతిగా వరదలు రావడం, అతిగా వేడి రావడం, మంచు పొరత కరిగిపోవడం, ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ పర్యావరణం రక్షించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని కొరకు దాంట్లో భాగంగా ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, కోల్, దాని ద్వారా అదైతే ఎనర్జీ తయారవుతుందో దాన్ని తగ్గించి గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్ అండ్ హైడ్రో పవర్, అలాంటి వాటిని గ్రీన్ ఎనర్జీ తయారు చేయాలి. దానివల్ల ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ తగ్గిపోయిన ఎమిషన్స్ తోటి ఎక్కువ ఎన్విరాన్మెంట్కి ఎక్కువ పర్యావరణానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి దాని కొరకు చేసిన ప్రయత్నం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. అయితే ఇంతవరకు మనం చూస్తే చాలాసార్లు మనం ప్రపంచం మొత్తంలో కూడా వేరే దేశాలు ఆల్రెడీ యూరోప్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఆల్రెడీ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేశారు, సక్సెస్ఫుల్ చేశారు. జర్మనీ కూడా తయారు చేశారు, ఫ్రాన్స్ కూడా తయారు చేశారు. మన ఇండియా కూడా అలాంటి వెహికల్స్ తయారు చేస్తాం. మనం బైక్స్ చూసాము, కార్లను కూడా ఇప్పుడు మన గ్రీన్ నెంబర్ ప్లేట్తో వచ్చేది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంకా ఎలక్ట్రిక్ గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ కొరకు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడానికి గవర్నమెంట్ ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. దాంతోపాటుగా ఎవరైనా పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ ఈ నెలలో 1000 కోట్లు సేల్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ 1100 చేసిన అనుకోండి, దాని మీద 5% ఇన్సెంటివ్ ఇస్తారు గవర్నమెంట్, ఎక్స్ట్రా అన్నమాట, సబ్సిడీ లాగా. ఎంత పెంచితే సేల్స్ అంటే ఎంత సేల్స్ పెంచితే అంత పర్సెంటేజ్ ఇస్తుంది. ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. ఇంతవరకు ఏమైందంటే మన దగ్గర తయారైన వాటికి మన దేశంలో ఎక్కువ వాడేవాళ్ళం, ఆ బైకులు కానీ కార్లు కానీ ఎక్కువ. అంటే మనం గ్లోబల్ స్టాండర్డ్స్ మనకి ఉంటాయో ఉండో, యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఆ గ్లోబల్ ప్రపంచం మొత్తం అన్ని అభివృద్ధి చెందిన దేశాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అది మన కార్లను తీసుకుంటే లేదో అనుమానం ఉండేది. ఫస్ట్ టైం ఇప్పుడు మన భారతదేశంలో తయారైన కార్లు కూడా, బైకులు కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంతవరకు మన దగ్గర తయారయ్యి మన దగ్గర వాడుకునే వాళ్ళం, లేకపోతే వేరే దేశం తెప్పించుకునే వాళ్ళం, కానీ మనం ఎక్స్పోర్ట్ చేసేది లేదు. ఫస్ట్ టైం మనము మన దేశంలో తయారైన టోటల్ 100% ఇండియాలో తయారైన ఎలక్ట్రిక్ వెహికల్స్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం స్టార్ట్ అయింది ఇది. అది మారుతి కంపెనీ ఫస్ట్ ఏంటంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ ఎస్యూవీని, ఎలక్ట్రిక్ వెహికల్ని యూరోప్ కంపెనీకి పంపిస్తుంది ఫస్ట్ టైం. అదే మాదిరిగా హీరో మోటార్ కంపెనీ BW1 అని ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఫ్రాన్స్, స్పెయిన్ అండ్ ఇంగ్లాండ్కి పంపిస్తుందంట. టీవీఎస్ మోటార్స్ కూడా వాళ్ళ ఐక్యూబ్ బైక్ని వేరే దేశాలకు, వేరే కంట్రీస్కి పంపిస్తున్నాయి. అదే మాదిరిగా మిగతా కంపెనీస్ కూడా యూరోప్ యూనియన్కి మన కార్లు, బైకులు పంపిస్తున్నాయి అన్నమాట. సార్, ఇప్పుడు నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ చైనాలో ఎక్కువ నడుస్తాయని మనం వింటాం కదా సార్. సో అంటే వాళ్ళు అక్కడ ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడ చాలా వచ్చినాయి కదా సార్. అంటే ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రావడం కాకుండా మన వాళ్ళు తయారు చేస్తుంది స్పెషల్గా. మన టెక్నాలజీ ఉపయోగించి మన ఇక్కడ తయారు చేసి ఇక్కడనే అమ్ముతున్నాం అనమాట. అయితే దీంట్లో 2 పే చేయాల్సి వస్తుంది ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, తర్వాత కాస్ట్. గ్లోబల్ కాస్ట్లో చైనా అన్నిటికంటే చీప్ రేట్గానే ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది మోడల్ ఉంది. దానికంటే కూడా తక్కువ రేటుకు సప్లై చేయగలిగారు. అది అంటే నాణ్యతని, ధరని తట్టుకొని మార్కెట్లో మన భారతదేశ కంపెనీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని విదేశాలు సప్లై చేయగలుగుతున్నాయి. అంటే మన యొక్క స్టాండర్డ్ అప్గ్రేడ్ అవుతుంది, గ్లోబల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్ అవుతుంది. దానివల్ల మనకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఇది ఒక ముఖ్య శుభ పరిణామం అనమాట. భారతదేశం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి సపోర్టెడ్ బై PLI, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా
కంపెనీస్ ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచుకుని ఉత్పత్తిని పెంచడం, నాణ్యతను పెంచడం, ధర తగ్గించడం, టైమ్లీ సప్లై చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మన యొక్క కంపెనీ భారతదేశంలోని కంపెనీస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ కంపెనీ వెహికల్ తయారు చేసే కంపెనీస్ అన్నీ కూడా గ్లోబల్ ఆర్డర్స్ పొందుతున్నాయి అనమాట. ఇది అడ్వాంటేజ్. సరే, ఇప్పుడు నార్మల్గా చాలామంది అంటే ఫస్ట్ ఇవన్నీ కంపెనీస్ లేకుండే కదా సార్. అవును, ఎలక్ట్రిక్ కంపెనీస్ ఏదో చైనా కంపెనీసే మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఓలా కానివ్వండి, మారుతి వాళ్ళు, టీవీఎస్ వాళ్ళు, ప్రతి ఒక్కరు అంటే అంత టెస్ట్ చేశారా సార్ ఎలక్ట్రిక్ వర్కౌట్? అన్ని టెస్ట్లు అయిన తర్వాతనే క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేసి యాక్సెప్ట్ అయిన తర్వాతనే ప్రొడక్షన్కి వస్తుంది, కమర్షియల్ ప్రొడక్షన్కి. అంటే వీళ్ళు ముందు టెస్ట్ పంపిస్తారు అనమాట గవర్నమెంట్కి, టెస్టింగ్ ఏజెన్సీకి. దాని ప్రకారం ఉంటే నేను పర్మిషన్ ఇస్తారు మోడల్ తయారు చేయండి అని. అది ఇప్పుడు మారుతి సుజుకి కానీ, తర్వాత హీరో మోటార్ కాప్ కానీ, తర్వాత టీవీఎస్ కానీ, ఇవన్నీ కూడా తమ యొక్క వెహికల్స్ని ఇండియా అప్రూవ్డ్, క్వాలిటీ అప్రూవ్డ్ అండ్ సేఫ్టీ అప్రూవ్డ్ ఉంటాయన్నమాట. ఇవి చాలా వరకు విదేశాలు ఎక్కువ సేఫ్టీ చూస్తారనమాట. ఆ వెహికల్ సేఫ్టీ కూడా ఉందా లేదని చూస్తారు. ఆ సేఫ్టీ కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితేనే వీళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి. అదే మాదిరి వాళ్ళకి సబ్సిడీ వస్తారన్నమాట, పిఎల్ఏ స్కీమ్ వస్తుంది, లేకపోతే రాదనమాట. దాని ప్రకారం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కొరకు భారతదేశాన్ని ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తుందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే మనకు ఇంచుమించు ఇప్పుడు చైనా ఏమో ఇప్పుడు ఇంతవరకు లీడింగ్ అంటే చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. దాని మార్కెట్ కూడా మెల్లిమెల్లిగా క్యాప్చర్ చేస్తుంది మన మార్కెట్. అంటే ఇప్పుడు చైనా మార్కెట్ 68% ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్. దానిలో కూడా మన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి దాన్ని కాంపిటీషన్ తట్టుకొని తర్వాత ఇది చేస్తూ కూడా మనకు అభివృద్ధిలోకి వస్తుంది అనమాట. అంటే క్వాలిటీ, డెలివరీ, కాస్ట్, సేఫ్టీ, ఇవన్నీ కూడా గ్లోబల్ స్టాండర్డ్ కంటే వాళ్ళకంటే బాగుండాలి. అయితేనే మన వాళ్ళు కొంటారు, లేకపోతే కొన్నారు కదా ఎవరు కూడా. తీసుకుంటుందంటే దాని అర్థం అనమాట. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఓలా ఉంది కదా సార్, అదొక రేట్ ఉంది, వేరే కంపెనీస్కి వస్తే అదొక రేట్ ఉంది. అంటే ఆ బ్యాటరీయే ఎక్కువ కాస్ట్లీ అని అంటున్నారు కదా సార్. ఇప్పుడు నార్మల్గా మనం పెట్రోల్ కొట్టించుకుంటే అది ఎన్ని డేస్ అంటే అది, కానీ చాలామంది రిఫర్ చేసేది అంటే బ్యాటరీ బైక్స్ ఎండాకాలంలో ఇట్లా ప్రాబ్లం వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? అది సాధ్యం కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్యాటరీ అనేది ఎక్కువ అంత రిస్క్ ఏం లేదు. పెట్రోల్ కూడా వాడినప్పుడు ఫస్ట్ అనుకున్నాము పెట్రోల్ వెహికల్స్ కూడా డేంజర్ ఉంటుంది, వాడద్దు, బ్లాస్ట్ అవుతాయి అని చెప్పాను. ఇంట్లో కుకింగ్ చేసేప్పుడు ఎంతమంది భయపడలేదు, ప్రెషర్ కుక్కర్ వేసుకుంటూ భయపడ్డారు. అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీ కూడా ఈ బ్యాటరీ యొక్క స్టాండర్డ్ని కూడా గవర్నమెంట్ ఆమోదించింది. అది ఆమోదించి గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే పర్మిషన్స్, లేకపోతే చెడ్డ పేరు వస్తుంది కదా, కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది, దానికంటే ఇంకా దేశానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఒప్పుకోదు ఇలాంటి వాటి అనుమతి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా. కాబట్టి ఆ స్టాండర్డ్స్ అధిగమైన స్టాండర్డ్స్ ప్రకారం ఉండటం వల్లనే ఇవి విదేశాల్లో ఆర్డర్స్ పొందగలుగుతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అది మన యొక్క ఇంపార్టెన్స్, అది ఒక అతి ముఖ్యమైన అభివృద్ధి అనమాట. కంపెనీ వైజ్ అంత ప్రైస్ చేంజ్ దేని గురించి అంటారు సార్? క్వాలిటీ గురించి? మెయిన్లీ క్వాలిటీ, తర్వాత టైమ్లీ సప్లై చేయడం, తర్వాత సేఫ్టీ స్టాండర్డ్స్, ప్రైస్, ఇవన్నీ కూడా తట్టుకోగలగాలి. తట్టుకోగలిగినప్పుడే మనకు గ్లోబల్ ఆర్డర్స్ వస్తాయి, లేకపోతే రావు. ఏంటంటే పిఎల్ఏ స్కీమ్ లోపల ఎలక్ట్రిక్ వెహికల్ గ్రీన్ ఎనర్జీ కొరకు, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో గ్రీన్ ఎనర్జీ కొరకు ఇంచుమించు 26,000 కోట్ల రూపాయలని అలాట్ చేయడం జరిగింది. ఎస్పెషల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాంపోనెంట్స్ కొరకు. అంటే ప్రభుత్వము 26,000 కోట్ల వరకు సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే దాని ప్రకారం ఏ కంపెనీ అయితే ప్రొడక్షన్ వాళ్ళ యొక్క లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పెంచుతుందో, వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ పనిచేస్తుందో వాళ్ళకి మాత్రమే ఇన్సెంటివ్ ఇస్తుంది, తక్కువ చేసిన వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి ప్రతి కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి క్లీన్ ఎనర్జీ తయారు చేసే వాటికి కూడా, అంటే క్లీన్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ అనమాట, ఇది తయారు చేసే వాటికి కూడా మనకు గవర్నమెంట్ ఏమాత్రం ఇంతకు రాకుండా కాస్ట్ విషయంలో సబ్సిడీ ఇవ్వడం విషయంలో ఆలస్యం చేయకుండా వాళ్ళు పంపించిన వాటిని వెరిఫై చేసేసి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంతవరకు మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తాం సబ్సిడీ 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా రాదు, స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పిఎల్ఏ స్కీమ్లో మాత్రం వాళ్ళు సబ్మిట్ చేయగానే వెరిఫై చేసుకొని 15 days లోపల సబ్సిడీ రిలీజ్ చేయడం, ఈ విధంగా జరుగుతుంది. దాని ద్వారానే
ఉత్పత్తిదారులు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మోటివేట్ అయ్యి ఇంకా మంచి ప్రయత్నాన్ని, మంచి ఫలితాన్ని, నాణ్యతని, తక్కువ ధరని, సేఫ్టీ స్టాండర్డ్స్ ఇవ్వగలుగుతుంది.